హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాసెస్ లో మనం హోమ్ రిబ్బన్ కి సంబంధించిన ఫాంట్ గ్రూప్ లో ఆప్షన్స్ అనేది మనం చూసాం కదా. సో ఈ రోజు పారాగ్రాఫ్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అలైన్మెంట్స్. ఈ అలైన్మెంట్స్ అనేది మనకి హోమ్ రిబ్బన్ లో పారాగ్రాఫ్ అనే గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్ అన్నమాట. సో ఈ అలైన్మెంట్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ గ్రూప్ లో కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఈ కింద ఉన్న ఆప్షన్స్ లో నేను కర్సర్ పెట్టిన ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని లెఫ్ట్ అలైన్మెంట్ అంటాము. సెకండ్ ఉన్నదాన్ని సెంటర్ అలైన్మెంట్ అంటాము. అండ్ థర్డ్ ఉన్నదాన్ని రైట్ అలైన్మెంట్ అంటాము. ఈ ఫోర్త్ ఐకాన్ ని మనం జస్టిఫై అని అంటాము. సో ఈ ఫోర్ ఐకాన్స్ ఏంటనేది, ఈ ఫోర్ ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో రైట్ అలైన్మెంట్ అనేది మనం ఇప్పుడు కంటెంట్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి రైట్ నుండి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ రైట్ అలైన్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని రైట్ నుండి మనం కంటెంట్ అనేది రాసుకోవచ్చు అన్నమాట. సో ఇలా. అండ్ సెంటర్ అలైన్మెంట్ అనేది మన కర్సర్ చూడండి సెంటర్ లోకి వచ్చేసింది. కంటెంట్ ని ఎంటర్ చేస్తే సెంటర్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఎంటర్ చేసుకుంటూ ఉంటే ఇలా సెంటర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇలానే రైట్ అలైన్మెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ కర్సర్ చూసారు కదా, రైట్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ జస్టిఫై అంటే ఏంటో చూద్దాం. ఇంత ర్యాండమ్ కంటెంట్ ని తీసుకుంటాం. సో వాటి మీద ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు ర్యాండ్ అని మెన్షన్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. సో ఈ కంటెంట్ అనేది నాకు ఉంది కదా, ఈ టూ పారాగ్రాఫ్స్ ని నేను సెలెక్ట్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ అనేది నాకు మొత్తం ఈక్వల్ గా ఉంది, రైట్ సైడ్ అనేది నాకు ఈక్వల్ గా లేదు. సో ఈ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది, రైట్ సైడ్ ఈక్వల్ గా ఉండదు అనమాట. సో దీని మీద సెంటర్ అలైన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూసారు కదా, డేటా మొత్తం సెంటర్ కి వచ్చేసింది. ఈ సెంటర్ లో మనకి ఈక్వల్ గా ఉంటది డేటా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఈక్వల్ గా ఉండదు. సో ఇలా మనం సెంటర్ లో డేటాని అలైన్ చేసుకోవాలి అనుకుంటే సెంటర్ అలైన్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ రైట్ అలైన్మెంట్ అనేది చూద్దాం. సో రైట్ అలైన్మెంట్ ని అప్లై చేస్తే సో రైట్ సైడ్ నుండి మనకి డేటా స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ అనేది ఈక్వల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఈక్వల్గా ఉండదు. రైట్ సైడ్ మనకి డేటా స్టార్ట్ అవ్వాలి, రైట్ సైడ్ మనకి ఈక్వల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రైట్ అలైన్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ ఈ జస్టిఫై అనేది ఏంటో చూద్దాం. ఈ జస్టిఫై ని అప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉంది, రైట్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది. సో మనకి డేటా మొత్తం నీట్ గా ఇలా మనకి ఈక్వల్ గా కనిపించాలి అనుకున్నప్పుడు మనం ఈ జస్టిఫై అనే ఆప్షన్ ని యూజ్ చేసి ఇలా మనం డేటాని అరేంజ్ చేసుకోవచ్చు. సో అలైన్మెంట్స్ అంటే ఏంటి అనేవి మీకు తెలిసినాయి కదా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, సో మన సెకండ్ పాయింట్ ఏంటి, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. సో ఇదే కంటెంట్ ని నేను కాపీ చేసుకుంటున్నా అండ్ మళ్ళా కింద పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైందంటే నాకు డేటా అనేది 2 పేజెస్ లో ఇన్సర్ట్ అయ్యింది. ఈ 2 పేజెస్ లో ఇన్సర్ట్ అయిన డేటాని నేను సింగిల్ పేజ్ లోనే ఇన్సర్ట్ చేయాలి. లైన్ కి మధ్య చాలా స్పేస్ అనేది ఉంది. సో ఈ స్పేస్ ని మనం కొంచెం రిమూవ్ చేసుకుంటే ఈ లైన్స్ అన్ని మనకి ఈ సింగిల్ పేజ్ లోనే ఇన్సర్ట్ అవుతాయి. సో అదేలాగా అనేది ఇప్పుడు చూద్దాం. పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. 1.15 అనేది మనకి సెలెక్ట్ అయి ఉంది. సో 1.0 అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి కొంత డిఫరెన్స్ అనేది ఉంటది, లైన్స్ అనేవి కొంచెం దగ్గరగా అయ్యాయి. సో మొత్తాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా, మొత్తం కంటెంట్ ని నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను లైన్ స్పేసింగ్ ని తగ్గిస్తున్నాను. సో మనకి ఇంకా కొన్ని లైన్స్ అనేవి సెకండ్ పేజ్ లో ఉన్నాయి. ఇవి కూడా లేకుండా సింగిల్ పేజ్ లోనే ఇన్సర్ట్ అవ్వాలి కదా. సో లైన్ స్పేసింగ్ లో 1.0 అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ లో లీస్ట్ అనమాట. ఇంకా మనం తగ్గించాలి అంటే ఇక్కడ కింద లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్ ఎట్ దగ్గర 0.8 అనేది పెట్టుకుని మనం ఓకే క్లిక్ చేస్తే మనకి లైన్స్ మధ్య స్పేసింగ్ అనేది తగ్గి ఒకే పేజ్ లో వస్తాయి. 0.8 కన్నా మనం తక్కువ పెట్టామంటే లైన్స్ అనేవి, లెటర్స్ అనేవి కలిసిపోతాయి అన్నమాట. సో 0.8 నుంచి పెట్టుకుంటే మనకి డేటా అనేది కనిపిస్తుంది. సో దీన్ని 0.8 లో పెట్టి ఓకే చేస్తున్నా. సో చూసారు కదా, మన డేటా మొత్తం సింగిల్ పేజ్ లో ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, లైన్ కి మధ్య స్పేసింగ్ అనేది తగ్గింది,
డేటా మొత్తం మనకి 2 పేజెస్ లో ఉన్నది సింగిల్ పేజ్ లో ఇన్సర్ట్ అయ్యింది. సో ఇలా మనం డేటాని అరేంజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్. సో బుల్లెట్స్ నెంబరింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్స్ వైజ్ నేను ఈ రోజు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్స్ ని అరేంజ్ చేశాను కదా. సో ఇలానే పాయింట్స్ వైజ్ మనం అరేంజ్ చేయాలి, సింబల్స్ లో ఇలా మనం పాయింట్స్ వైజ్ చూపించాలి అనుకుంటే ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ బుల్లెట్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కర్సర్ పెట్టండి. బుల్లెట్స్ అని కింద పాపప్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి ఉన్న లైబ్రరీలో బుల్లెట్స్. ఇది రీసెంట్ గా యూజ్ చేసిన బుల్లెట్స్. సీరియల్ నెంబర్స్ అనేవి ఇచ్చున్నాం కదా. సో ఇలా కాకుండా నాకు సింబల్స్ కావాలి, ఇలా డాట్ లా రావాలి అనుకుంటే ఇలా డాట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్స్ వైజ్ డేటా అనేది వస్తుంది. సో ఇలా కాదు, నువ్వు వేరే సింబల్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే అంటే డేటా సెలెక్ట్ చేసి మనం ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఈ కొత్త డేటా ఎంటర్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ బుల్లెట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేశాను. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ లో కూడా మనకు ఆ సింబల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో అండ్ ఎంటర్. ఈ లైన్ లో నాకు బుల్లెట్ అనేది అవసరం లేదు, వద్దు అనుకుంటే 2 సార్లు బ్యాక్ స్పేస్ అనేది ఎంటర్ చేసి అనేది డియాక్టివేట్ అయిపోతుంది. బుల్లెట్స్ లో ఈ సింబల్స్ అనే కాదు, మనకి ఇంకా ఉంటాయి. కింద డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సింబల్స్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా మనకి చాలా బుల్లెట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే చేస్తాం. ఓకే, మనకి కొత్త బుల్లెట్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇలా సింబల్స్ ఏ కాదండి, నెంబర్ సిరీస్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఈ బుల్లెట్స్ పక్కనే ఉంది చూడండి మనకు ఒక ఆప్షన్ నంబరింగ్ అని. ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి. మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో మనం చేయొచ్చు. కింద మీరు చూడండి, కర్సర్ మూవ్ చేస్తూ ఉంటే అక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇలా నెంబర్స్ ఇవ్వచ్చు. సో నేను ఈ విధంగా ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇందాక సింబల్స్ ఉన్నాయి, ఇప్పుడు నెంబర్ సిరీస్ అనేది వచ్చింది. సో ఇలా డేటాను సెలెక్ట్ చేసుకుని మనం ఏది కావాలంటే వాటిని ఏబిసిడీలో కూడా ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ బుల్లెట్స్ ని నేను తీసేయాలి అనుకుంటే నన్ను అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి అప్లై పారాగ్రాఫ్ బార్డర్స్. ఈ పారాగ్రాఫ్ అనేది నాకు ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన మనకి బార్డర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలా మనం పారాగ్రాఫ్ సెలెక్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే మిడిల్ లో ఇలా కర్సర్ అనేది ప్లేస్ చేసి డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆల్ బార్డర్స్ అనేది నేను క్లిక్ చేస్తున్నా. ఈ పారాగ్రాఫ్ మొత్తం నాకు ఒక బాక్స్ లో వచ్చేసింది. సో ఇలా కాకుండా నాకు పారాగ్రాఫ్ పైన పారాగ్రాఫ్ కింద బార్డర్ అనేది నాకు కావాలి అనుకుంటే రైట్ సైడ్ బార్డర్ అనే ఆప్షన్ ని నేను క్లిక్ చేసుకున్నాను. బార్డర్ ని తీసేయాలి అనుకుంటే నో బార్డర్ అని క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్ బార్డర్ ని సెలెక్ట్ చేశాను. పాయింట్ మనది ఏంటంటే షేడింగ్. ఈ షేడింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే షేడింగ్ అని కింద పాపప్ వస్తుంది చూడండి. సో ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రకరకాల కలర్స్ అనేవి ఉంటాయి. ఈ కలర్ అనేది నేను ఇస్తున్నాను. సో కలర్ వద్దు, సో కలర్ తీసేయాలి అనుకుంటే నో కలర్ మీద క్లిక్ చేస్తే మనకి పోతుంది. అండ్ బార్డర్ కూడా మనకి బాక్స్ తీసేయాలి అనుకుంటే నో బార్డర్ అంటే మనకి ఇలా రిమూవ్ అయిపోతుంది. సో అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కింద మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, సో పైన ఉన్న పారాగ్రాఫ్ కి లోపలికి రావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ అని. సో ఇంక్రీజ్ ఇండెంట్ అంటే మనకి పైన ఉన్న పారాగ్రాఫ్ కి లోపలికి 4 స్పేసెస్ లోపలికి మూవ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇలా, సో రైట్ ఇండెంట్ అంటే మళ్ళీ మనకి స్టార్టింగ్ లోకి వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ స్టైల్స్ అనే గ్రూప్ లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఒక పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మన ఫాంట్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు నార్మల్ లో ఉంది మన ఫాంట్ స్టైల్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద నేను కర్సర్ పెడితే చూసారు కదా, ఈ పారాగ్రాఫ్ మొత్తం మనకి ఆ ఫార్మాట్ లోకి మనకి చేంజ్ అయిపోయింది. టెక్స్ట్ ని ఎడిట్ చేసుకుంటాం అంటే, సో అలా కాకుండా మనకు ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట, వాటిని డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదొక టైప్. హెడ్డింగ్ 2 అనేది ఇది ఇంకో స్టైల్.
అండ్ టైటిల్ అని ఉంది కదా, సో ఇదొక స్టైల్. ఇవే కాదు మనకి, సో ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాలుగా ఉంటాయి. సో వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి నేను సెలెక్ట్ చేస్తున్నా. అక్కడ టెక్స్ట్ ఏ ఫార్మాట్ లో ఉందో ఆ ఫార్మాట్ లోకి మన టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి టెక్స్ట్ స్టైల్స్ అన్నమాట. స్టైల్స్ అనే గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్. ఎడిటింగ్ అనే గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఫైండ్ అని ఉంది కదా, సో ఈ ఫైండ్ ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి నావిగేషన్ బార్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. హెల్ప్ అనే వర్డ్ ని నేను సెర్చ్ చేయాలనుకున్నాను. ఈ హెల్ప్ అనే వర్డ్ ని నేను సెర్చ్ చేయాలి అంటే ఈ వర్డ్ ఎక్కడెక్కడ ఉంది అనేది వన్ బై వన్ వెతుక్కుంటూ వెళ్ళాలంటే నాకు చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఆ వర్డ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసి హెల్ప్ అనే వర్డ్ మనకి ఎక్కడెక్కడ ఉంది అనేది అది సెర్చ్ చేసి మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది అండ్ థర్డ్ పారాగ్రాఫ్ లో, అండ్ మనకి ఈ ఓవరాల్ డేటాలో ఈ వర్డ్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది మనకి హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ రీప్లేస్. ఈ రీప్లేస్ అనే ఆప్షన్ ఒకసారి చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేశాను. హెల్ప్ అనే వర్డ్ ని నేను ఏదో ఒక వర్డ్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాం. ఏ వర్డ్ ని అయితే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాము ఆ వర్డ్ ని మనం ఇక్కడ ఇస్తాము. రీప్లేస్ అవ్వాల్సిన వర్డ్ ని మనం రీప్లేస్ విత్ అనే బాక్స్ లో మనం ఇవ్వాలి. సో నేను ఇక్కడ 2 అని ఇస్తున్నా. సో ఈ హెల్ప్ అని ఉన్న చోట నాకు 2 అని రీప్లేస్ అవ్వాలి. సో రీప్లేస్ ఆల్. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఇది 2 తో రీప్లేస్ అయ్యింది. సో అలానే హెల్ప్ అని ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనకి 2 తో రీప్లేస్ అయ్యింది. సో ఇలా మనం ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ ఏంటి అంటే, మనం కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, దానికి సెలెక్ట్ ఆల్ అంటే మనకి కంటెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. హోమ్ రిబ్బన్ లో ఆప్షన్స్ అన్ని 1 బై 1 అన్ని చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ రిబ్బన్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేవి ప్రాక్టికల్ గా చూద్దాం.